ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. రోమా పత్రిక మనం అధ్యయనం చేసుకుంటున్నాము. ఇప్పుడు 2వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనాలను మనం అధ్యయనం చేసుకున్నాం. ఈ వచనాలను ఆధారం చేసుకొని మనం పాఠం పేరు దేవుని నిష్పక్షపాత తీర్పు. ప్రియులారా, రోమా పత్రిక 2వ అధ్యాయంలో పౌలు తన వాదనను కొనసాగిస్తూ దేవుని తీర్పు యొక్క ఆధారాన్ని వివరించడం ద్వారా ఇప్పుడు ఆ హెచ్చరికను మరింత లోతుగా తెలియజేస్తున్నాడు. మొదటి 5 వచనాలు వేషధారణను బయలుపరిస్తే 6 నుండి 11 వచనాలు దేవుడు ప్రజలందరినీ ఏ సూత్రం ప్రకారం తీర్పు తీరుస్తాడో వెల్లడిస్తున్నాయి. ఈ వాక్య భాగంలోని కీలకమైన సత్యం ఏమిటంటే, దేవుడు పరిపూర్ణంగా నీతిమంతుడు మరియు పూర్తిగా నిష్పక్షపాతి. ఆయన బాహ్య రూపం, హోదా లేదా ప్రత్యేక హక్కులను బట్టి తీర్పు తీర్చడు, కానీ సత్యం మరియు నీతిని బట్టి తీర్పు తీరుస్తాడు. ఈ వాక్య భాగం ప్రతి తప్పుడు నిరీక్షణను తొలగించి మతస్థులు మరియు మత విశ్వాసం లేనివారు ఇద్దరు ఒకే దైవిక ప్రమాణం ప్రకారం తీర్పు పొందుతారని చూపిస్తుంది. దీనిలో 3 ప్రధాన అంశములు కలవు. ప్రతి ప్రధాన అంశములో ఉప అంశములు కూడా కలవు. మొదటి ప్రధాన అంశము, దేవుడు ప్రతి ఒక్కరిని వారి క్రియల చొప్పున తీర్పు తీరుస్తాడు. రోమా 2:6. పౌలు 6వ వచనంలో ఒక ప్రాథమిక ప్రకటనతో ప్రారంభిస్తాడు. ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయనే. ఇది దైవిక తీర్పుకు సంబంధించిన ఒక సార్వత్రిక సూత్రం. మొదటి ఉప అంశము, దేవుని తీర్పు వ్యక్తిగతమైనదని మనం చూస్తాం. పౌలు ప్రతివాడు అని అంటాడు. ఎవరు మినహాయించబడరు. ప్రతి వ్యక్తి దేవుని ఎదుట నిలవబడి లెక్క అప్పగించాలి. రక్షణ అనేది సమూహ గుర్తింపు, కుటుంబ నేపథ్యం లేదా మతపరమైన అనుబంధంపై ఆధారపడి ఉండదు. అది వ్యక్తిగతమైనది. యెహెజ్కేలు 18వ అధ్యాయం 20వ వచనం బోధించినట్లుగా పాపము చేయు ఆత్మ చనిపోతుంది. ప్రతి వ్యక్తి దేవుని ఎదుట బాధ్యత వహించాలి. 2వ ఉప అంశం, దేవుని తీర్పు క్రియలపై ఆధారపడి ఉంటుందని మనం చూస్తాం. దీని అర్థం ప్రజలు క్రియల ద్వారా రక్షింపబడతారని కాదు, కానీ క్రియలు హృదయం యొక్క నిజమైన స్థితిని బయటపెడతాయి. ఒక వ్యక్తి యొక్క చర్యలు వారి స్వభావానికి సాక్ష్యం. యాకోబు 2వ అధ్యాయం 17వ వచనం చెప్పినట్లు, క్రియలు లేని విశ్వాసము మృతమైనది. కాబట్టి క్రియలు రక్షణకు మూలము కాదు, కానీ నిజమైన విశ్వాసం ఉందో లేదో బయలుపరిచే ఫలం. 3వ ఉప అంశం, దేవుని తీర్పు సంపూర్ణంగా న్యాయమైనదని మనం చూస్తాం. ఆయన క్రియలను బట్టి ప్రతిఫలం ఇస్తాడు. అంటే అర్హత ఉన్న దానిని ఆయన ఇస్తాడు. ఆయన తీర్పులో అన్యాయం, పక్షపాతం లేదా దోషం ఏది ఉండదు. ప్రతి తీర్పు నీతియుక్తంగా మరియు సత్యమైనదిగా ఉంటుంది. 2వ ప్రధాన అంశము, మానవాళి యొక్క 2 గమ్యములు. రోమా 2వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు ప్రజలు జీవించే విధానాన్ని బట్టి పౌలు ఇప్పుడు 2 విభిన్నమైన ఫలితాలను వివరిస్తున్నాడు. మొదటి ఉప అంశం, దేవుణ్ణి వెదుకు వారికి నిత్య జీవం అనే బహుమానాన్ని మనం చూస్తాం. వచనం 7, మేలు చేయుట యందు ఓర్పు కలిగి ఉండి మహిమను, ఘనతను, నిత్య జీవమును వెదుకువారి గురించి పౌలు మాట్లాడుతున్నాడు. ఇది నీతి యందు ఓర్పుతో కూడిన జీవితాన్ని వివరిస్తుంది. దీని అర్థం పాపరహితమైన పరిపూర్ణత కాదు, కానీ దేవుని వైపు స్థిరమైన ప్రయాణం. అటువంటి జీవితం నిజమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తుంది మరియు దాని ఫలితం నిత్య జీవం. ఇది యోహాను 3:16 వచనంతో
సరిపోలుతుంది. అక్కడ క్రీస్తును విశ్వసించిన వారు నిత్య జీవాన్ని పొందుతారు. రెండవ ఉప అంశం, అవిధేయుల మీద ఉగ్రత కుమ్మరించబడటాన్ని మనం చూస్తాం. వచనం 8, వాదించి వారును సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారును అని పౌలు వివరిస్తున్నాడు. వీరు దేవుని సత్యాన్ని తిరస్కరించి దానికి బదులుగా పాపాన్ని ఎంచుకుంటారు. వారి జీవితాలు విధేయతకు బదులుగా తిరుగుబాటుతో నిండి ఉంటాయి. ఫలితం కోపం మరియు ఆగ్రహం. దేవుని తీర్పు యాదృచ్ఛికమైనది కాదని, అది నిరంతరం అవిధేయతకు ప్రతిస్పందన అని ఇది చూపిస్తుంది. మూడవ ఉప అంశం, తీర్పు యొక్క సార్వత్రికను మనం చూస్తాం. 9-10 వచనాలు. మొదట యూదుడు, తర్వాత అన్యజనుడు ఇద్దరు తీర్పును ఎదుర్కొంటారని పౌలు నొక్కి చెబుతున్నాడు. దీని అర్థం మతపరమైన ఆధిక్యత ఎవరికి మినహాయింపు ఇవ్వదు. ధర్మశాస్త్రమున్న యూదుడు, అది లేని అన్యజనుడు ఇద్దరు జవాబుదారీగా ఉంటారు. అదేవిధంగా ఇద్దరు తీర్పును గాని లేదా ఆశీర్వాదాన్ని గాని పొందవచ్చు. దేవుని ప్రమాణం అందరికీ సమానంగా వర్తిస్తుందనే సత్యాన్ని ఇది బలపరుస్తుంది. నాలుగవ ఉపాంశం, శ్రమకు మరియు మహిమకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం చూస్తాం. చెడు చేసేవారు శ్రమ మరియు వేదనను అనుభవిస్తారు. అయితే మంచి చేసేవారు మహిమ, గౌరవం మరియు శాంతిని పొందుతారు. ఇది ఒకరి జీవిత గమనం యొక్క శాశ్వత పరిణామాలను స్పష్టం చేస్తుంది. పాపం శ్రమకు దారితీస్తుంది, నీతి దేవునితో సమాధానానికి దారితీస్తుంది. మూడవ ప్రధాన అంశం, దేవుని నిష్పక్షపాతం. రోమా 2:11. పౌలు ఈ విభాగాన్ని ఒక శక్తివంతమైన ప్రకటనతో ముగిస్తాడు. ఎందుకంటే దేవుని దృష్టిలో పక్షపాతం లేదు. మొదటి ఉపాంశం, దేవుడు పక్షపాతం చూపడని మనం చూస్తాం. పక్షపాతం లేదు అనే పదబంధం యొక్క అర్థం ఏమిటంటే, దేవుడు జాతి, హోదా, సంపద లేదా మత నేపథ్యం వంటి బాహ్య కారకాల ఆధారంగా తీర్పు తీర్చడు. మానవ సమాజంలో ప్రజలు తరచుగా పక్షపాతం చూపిస్తారు, కానీ దేవుడు అలా చేయడు. అపోస్తల కార్యము 10:34 ఈ సత్యాన్ని ధృవీకరిస్తుంది. దేవుడు పక్షపాతం చూపడు. రెండవ ఉపాంశం, ప్రత్యేక హక్కు అంగీకారానికి హామీ ఇవ్వదని మనం చూస్తాం. దేవునితో తమకున్న నిబంధన సంబంధం తమకు ఒక ప్రయోజనాన్ని ఇచ్చిందని యూదులు భావించి ఉండవచ్చు, కానీ ప్రత్యేక హక్కు మినహాయింపును కాదు, బాధ్యతను పెంచుతుందని పౌలు స్పష్టం చేస్తున్నాడు. దేవుని గూర్చిన జ్ఞానం రక్షించదు, అది జవాబుదారితనాన్ని పెంచుతుంది. మూడవ ఉపాంశం, దేవుని న్యాయం సంపూర్ణంగా న్యాయమైనదని మనం చూస్తాం. ప్రతి వ్యక్తి ఒకే ప్రమాణముతో తీర్పు పొందుతాడు. తమకు అన్యాయం జరిగిందని ఎవరు చెప్పలేరు. తీర్పు దినాన దేవుని నీతి సంపూర్ణంగా బయలుపరచబడుతుంది మరియు ప్రతి నోరు మూయబడుతుంది. ముగింపు. ప్రియులారా, ఈ వాక్య భాగం దేవుని నిష్పక్షపాత తీర్పు యొక్క వాస్తవికతను మనకు ఎదురుగా నిలుపుతుంది. దేవుడు బాహ్య స్వరూపాలకు అతీతంగా చూస్తాడని మరియు మన జీవితాల ద్వారా బయలుపరచబడినట్లుగా హృదయాన్ని తీర్పు తీరుస్తాడని ఇది మనకు బోధిస్తుంది. నైతికత, మతం లేదా ఇతరులతో పోల్చుకోవడం మనలను రక్షించగలవనే తప్పుడు ఆశను ఇది నాశనం చేస్తుంది. ఇప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన జీవితం ఏమి వెల్లడిస్తుంది? మనం నిజంగా దేవుణ్ణి వెతుకుతున్నామా, లేక కేవలం భక్తి పరులుగా కనబడుతున్నామా? మన క్రియలు నిజమైన విశ్వాసానికి ఫలమా, లేక మనం బాహ్య నైతికతపై ఆధారపడుతున్నామా? దేవుని తీర్పు నిశ్చయమైనది, వ్యక్తిగతమైనది మరియు నిష్పక్షపాతమైనదని మనము అర్థం చేసుకున్నామా?
ఎవరు తమ సొంత నీతి ఆధారంగా దేవుని ఎదుట నిలబడలేరని చూపించడం ద్వారా ఈ వాక్య భాగ్యం మనల్ని సువార్త కొరకు సిద్ధపరుస్తుంది. తీర్పు క్రియల ప్రకారం జరిగితే అప్పుడు మనమందరము దోషులమే. కాబట్టి మనల్ని దాటి క్రీస్తు నీతి వైపు చూడాలి. మన క్రియల మీద కాక కేవలం క్రీస్తు మీద మాత్రమే నమ్మకం ఉంచుదాం. మన జీవితాలను పరిశీలించుకుందాం. మన పాపాలకు పశ్చాత్తాపపడుదాం. మరియు దేవుడు ఉచితంగా ఇచ్చే కృపను వెతుకుదాం. ఎందుకంటే ఆ చివరి రోజున మనకున్న ఏకైక నిరీక్షణ మన నీతి కాదు, ఆయన నీతియే. మీరు కోరుకుంటే దేవుడు ఈ మాటలను దీవించి ఆస్వాదించునుగాక. ఆమెన్.